హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. గ్రో ప్లాన్ సిరీస్లో ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియోలో నా ప్లాంట్స్ ఎలా పెట్టాను అండ్ మీరు ఎలా ప్రొపగేట్ చేసుకోవచ్చు, ఈజీ గ్రోయింగ్ ప్లాంట్స్ ఏవి అని లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. అండ్ ఈ వీడియోలో ప్రొపగేట్ చేసిన వాటిని అప్డేట్స్ ఇద్దామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది చూసారా, ఐస్ క్రీమ్ బాటిల్ అనమాట, టర్టిల్ వైన్. ఇలా చిన్ని దాంట్లో పెట్టాను. ఇలాగా మనము ఉన్న ఒక ప్లాంట్ని ఎలా ప్రొపగేట్ చేసుకోవాలన్నది మనము చూసుకుంటూ ఉండాలి. ఈ మైకెన్ ప్లాంట్ చూసారా, చాలా చిన్నది తెచ్చాను, అంటే నాకు అక్కి ఇచ్చిందనమాట. సో దాన్ని ఫస్ట్ వాటర్లో ప్రొపగేషన్ చేసి తర్వాత రీపాటింగ్ చేశాను. సో అలాగా మీరు చిన్న చిన్న కట్టింగ్స్తోని అంత పెద్ద ప్లాంట్స్ని మీరు చేసుకోవచ్చు. ఇలా చూడండి, మనీ ప్లాంట్ కట్టింగ్స్ నోట్స్ ఉంటాయి కదా, అక్కడ కట్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అన్నీ గ్యాదర్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి వాటర్లో ప్రొపగేట్ చేయండి. చాలా ఈజీగా మనకి రూట్స్ వితిన్ 7 to 10 డేస్లో మనకి రూట్స్ వచ్చేస్తాయి. చాలా అందంగా కనిపిస్తాయి. ఒకవేళ మీరు గ్లాస్ బాటిల్స్ ఆర్ నార్మల్ ప్లాస్టిక్ బాటిల్స్లో అయినా మీరు పెట్టండి, చాలా అందంగా కనిపిస్తాయి రూట్స్ కూడా. తర్వాత మీకు మట్టి అవన్నీ అవైలబుల్ ఉన్న తర్వాత అవన్నీ పాటింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఈజీగా చెప్పాలంటే ఫస్ట్ ప్లాస్టిక్లో ట్రై చేయండి. ప్లాస్టిక్లో మనం ప్రొపగేషన్ స్టార్ట్ చేసామనుకోండి, చాలా త్వరగా అవి రూటింగ్ అనేవి త్వరగా వస్తాయి అన్నమాట. అండ్ అక్కడ టర్టిల్ వైన్ చూపిస్తున్నాను కదా, అది కూడా ఒక 4 knots అనుకుంటా, 4 అంటే 4 తీసుకున్నానండి. చూడండి అది ఎంత పెద్దగా చేసుకున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ చిన్న పాట్లో ఒక 3 pots అయితే రెడీ చేసుకున్నాను నేను, అలా చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకొని. ఇది కూడా చాలా ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇలాంటి తీగలు అయితే ఎలాడుతూ ఉంటే ఇంటికి చాలా అందంగా కనిపిస్తాయి. అండ్ మనీ ప్లాంట్స్లో బోలెడన్ని వెరైటీస్ ఉంటాయి. ఇలా లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, కొన్ని ప్రేసిల్ పోతోస్, చాలా వెరైటీ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. ఈ వేరియేషన్ కూడా మనకి లైట్ ఎక్కువ ఉండడము తక్కువ ఉండడంలోనే ఈ ఆకు మీద ఉన్న షేడ్స్ ఉంటాయి చూసారా, అవి మారుతూ ఉంటాయి. ఇవి చూడండి, ఇప్పుడు వరకు చూసిన కట్టింగ్స్ ఈ ప్లాంట్ అన్నమాట. ఇది చాలా చాలా పెద్దదిగా గ్రో అయింది. ఈ కటింగ్ కూడా నేను చాలా చిన్న తెచ్చుకున్నాను, చాలా పెద్దగా గ్రో చేసుకున్నాను. అయితే మొన్న వింటర్కి కొంచెం అవన్నీ ఆకులన్నీ వదిలిపోయినాయి అనమాట. అవన్నీ కట్ చేసేసి అలా ప్రొపగేషన్ మళ్ళీ స్టార్ట్ చేశాను. అది మదర్ ప్లాంట్. ఇది వచ్చేసి మొన్న గడ్డి చామంతి చెప్పాను కదా, సో అవి మొన్న నాటుకున్నాను. సో కొన్ని అయితే బాగానే ఉన్నాయి, మిగతావి అటు ఇటుగా ఉన్నాయి అన్నమాట. తర్వాత తులసి అండ్ ఇది కనకమరాలు, ఇది ఊరు నుంచి తెచ్చుకున్నాయి అనమాట. సో ఇవన్నీ పెట్టుకున్నాను, సో వాటి అప్డేట్స్ ఇస్తున్నాను అనమాట. అండ్ ఇది చూడండి రబ్బర్ ప్లాంట్ కూడా ఇలా కటింగ్ చేసి పెట్టుకున్నాను ఆ రోజు చేసింది మీకు చూపించినప్పుడు. సో ఇది ఇప్పుడు ఇలాగా రూటింగ్ మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఈ రబ్బర్ ప్లాంట్ కూడా చాలా రేట్ కదా, సో ఇలా కటింగ్ చేసుకొని పెట్టుకోండి, చాలా ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఇది విష్ బోన్ ప్లాంట్ పెట్టాను, అది బతకలేదండి, ఊరి నుంచి తెచ్చాను కదా, ఇక్కడ వాతావరణానికి అది సస్టైన్ అవ్వలేదు. దాంట్లో నేను మళ్ళీ వేరియేటెడ్ మనీ ప్లాంట్ ఉంటుంది కదా, సో అది పెట్టుకున్నాను అనమాట. అందులో బాల్కనీ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో, ఉన్న చిన్న మొక్కలే అయినా అందంగా ఇది మొన్నే నేను అన్ని కటింగ్ చేసుకున్నాను అనమాట, అందుకే ఎంటీగా కనిపిస్తుంది. సో నా గ్రిల్ అంతా కవర్ చేయాలి, నాకు పక్షులు రావాలి అని చాలా చాలా ఇష్టం అనమాట, ఆ కోరిక ఉందన్నమాట. సో సూన్ అది నేను చేస్తానని అనుకుంటున్నాను. ఈ మనీ ప్లాంట్ చూడండి, అది కూడా మంచి గ్రో అవుతుంది. సో కటింగ్ చేసిన రబ్బర్ ప్లాంట్కి చిన్నగా స్టార్ట్ అయింది బడ్డింగ్. మనం ఏ ప్లాంట్ అయినా కటింగ్ చేసుకున్నాం అనుకోండి, అంటే ప్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ నుంచి చాలా గుబురుగా పెరుగుతాయి అన్నమాట. ఏ ప్లాంట్ అయినా మీరు కటింగ్ చేస్తే అక్కడ నుంచి స్ట్రైట్గా పెరుగుతుంది కదా, నెక్స్ట్ అక్కడ నుంచి మనకి 2గా డివైడ్ అయ్యి
పెరుగుతుంది అనమాట. ఇది కూడా నేను నియోపోతాను కూడా అది కొంచెం గ్రో అయిన తర్వాత దాన్ని కూడా కటింగ్ చేస్తాను. ఇవన్నీ కటింగ్స్ అనమాట. నేను చిన్న చిన్నవి తెచ్చుకుని అవి ఫస్ట్ వాటర్ ప్రొపగేషన్ చేసుకుని తర్వాత పాటింగ్ చేసిన ప్లాంట్స్ ఇవన్నీ. సో సింగోనియం, తర్వాత మాన్స్టెరా, ఇవన్నీ కూడా చిన్న చిన్న కట్టింగ్స్ అండి, చాలా చిన్న ప్లాంట్స్. సో అవన్నీ అలా పెట్టుకున్నాను. ఇంకొక ఆకు తీసుకుని ఇలా ప్లాంట్ చేశాను, చూద్దాము అసలు వస్తుందో రాదో అని. సో నార్మల్గా పెట్టాను అనమాట, రూట్ వస్తుందో రాదో అని. మీరు కూడా ఒకవేళ మీరు నర్సరీస్కి వెళ్ళారనుకోండి, చిన్న చిన్న ప్లాంట్స్ తెచ్చుకొని దాన్ని పెంచుకోండి. అది పెరుగుతున్న కొద్దీ చాలా అందంగా కనిపిస్తాయి, మన కళ్ళ ముందే పెరుగుతాయి కదా. సో అదనమాట. ఇవి చూడండి, ఇవి కూడా నేను చాలా చిన్నవి, మొన్నే నేను వాటర్ ప్రొపగేషన్ నుంచి తీసి రూట్స్ వచ్చాయన్నమాట. వచ్చిన తర్వాత దాన్ని ఇలాగా రీపాటింగ్ చేసుకున్నాను. సో ఇదండి బాల్కనీలో అప్డేట్స్. నా రూటింగ్ వచ్చిన తర్వాత, వాటర్ ప్రొపగేషన్ అయిన తర్వాత ఇలా రీపాటింగ్ చేసుకున్నాను. ఇంట్లో ఉన్న బాస్కెట్స్, చిన్న చిన్న బౌల్స్, వాటిల్లోనే మట్టి నింపేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇది 3 ఫ్లవర్స్ వచ్చాయి, 2 ఫ్లవర్స్ పిల్లలు పెట్టేశాను, ఇంకొక ఫ్లవర్ వచ్చిందనమాట. సో ఇదండి చిన్న వీడియో, నా ప్రొపగేషన్ అప్డేట్. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. బాయ్ బాయ్, హ్యాపీ గార్డెనింగ్.